హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పత్తి పంటలో వచ్చే అన్ని రకాల తెగుళ్ళు, వాటి లక్షణాలు మరియు నివారణ మార్గాల గురించి, ఏ మందులు స్ప్రే చేయాలో గురించి తెలుసుకుందాం. పత్తి పంటని కాదు, ఏ పంట వేసినా కానీ విత్తనం దశ నుంచి పంట చేతికి వచ్చే వరకు మనకి చాలా రకాల తెగుళ్ళు, పురుగులు అటాక్ చేస్తూ ఉంటాయి, పంటను తీవ్రంగా దెబ్బతీస్తూ ఉంటాయి. అయితే ఈ పత్తి పంటలో మనం విత్తు దశ నుంచి పత్తి తీసే వరకు ఉండేటువంటి అన్ని రకాల వ్యాధుల గురించి, వాటికి స్ప్రే చేయాల్సిన మందుల గురించి తెలుసుకుందాం. ఏ పంటలో అయినా కానీ మనం సమయానికి కరెక్ట్ టైంలో ఆ వ్యాధిని గుర్తించి దానికి తగిన మందు స్ప్రే చేసినట్లయితే మనం చాలా వరకు తెగుళ్ళ బారి నుండి బయటపడవచ్చు. ఇక్కడ సకాలంలో వ్యాధిని గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మనం ప్రతిరోజు గమనిస్తూ ఉంటూ వ్యాధిని తొలి దశలోనే గుర్తించి తగిన మందు స్ప్రే చేస్తే చాలా వరకు పంట దిగుబడి ప్రభావితం కాకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఇంకా ఈ వీడియోలో మనం పత్తి పంటలో మొలక దశలో వచ్చే సోర్షిన్ ఫంగస్ గురించి తెలుసుకుందాం. ఈ సోర్షిన్ ఫంగస్ కూడా మనకి మొలక దశలో వస్తుంది. పత్తి విత్తనాలు మొలకెత్తకుండా లేదా మొలకెత్తిన తర్వాత అవి ఎదగకుండా చేస్తుంది ఈ ఫంగస్. అయితే ఈ ఫంగస్ లక్షణాలు, ఈ ఫంగస్ రావడానికి కారణాలు, నివారణ మార్గాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ సిమ్టమ్స్ అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఈ సోర్షిన్ ఫంగస్ మనం ఎలా గుర్తించాలి? మొలకెత్తక ముందే విత్తనాలు కుళ్ళిపోతాయి. భూమిలోనే ఈ ఫంగస్ వలన మొలకెత్తకుండానే కుళ్ళిపోతాయి. దీన్ని ప్రీ ఎమర్జెన్సీ డ్యాంపింగ్ ఆఫ్ అంటారు. అలానే మొలకెత్తిన తర్వాత కూడా మొక్కలు వాలిపోయి చనిపోతాయి. దీన్ని పోస్ట్ ఎమర్జెన్సీ డ్యాంపింగ్ ఆఫ్ అంటారు. అలానే కాండం దగ్గర గోధుమ రంగు లేదా ఎరుపు రంగు మచ్చలు ఉంటాయి. ఈ మచ్చల్ని సోర్షిన్ అంటారు. ఇది ఫంగస్ వలన కలుగుతుంది. మొక్కలు బలహీనంగా ఉండి పెరుగుదల ఆగిపోతాయి. ఈ లక్షణాలు అన్నీ కనిపిస్తే ఇది రైజోక్టోనియా సోలాని అనే ఫంగస్ వలన, శిలీంధ్రం వలన ఈ వ్యాధి సోకుతుంది. అయితే ఇది ఎందుకు వస్తుందంటే ఇది రైజోక్టోనియా సోలాని అనే ఫంగస్ వలన వస్తుంది. ఈ ఫంగస్ ముఖ్యంగా తడి, తేమ ఉండే నెలల్లో ఉంటుంది. చల్లని వాతావరణం 15 నుంచి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ దీని పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అలానే నీరు అధికంగా నిలిచే ఉండే నెలల్లో కూడా ఎక్కువగా ఇది కనబడటం జరుగుతుంది. అంతకుముందు సంవత్సరం పంట యొక్క అవశేషాల వలన మరియు కలుపు మొక్కల వలన కూడా దీని పెరుగుదల అధికంగా ఉంటుంది. మరి దీన్ని ఎలా నివారించాలి అంటే ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ చూసినట్లయితే విత్తన శుద్ధి, సీడ్ ట్రీట్మెంట్ అనేది చాలా ముఖ్యం. విత్తన శుద్ధి ద్వారానే దీన్ని మనం నివారించవచ్చు. అలానే విత్తనాలను విత్తే ముందుగానే థైరమ్ మరియు కార్బాక్సిన్ లేదా అజాక్సిస్ట్రోబిన్ వంటి బలమైన ఫంగిసైడ్లతో శుద్ధి చేస్తే మొలక దశలో వచ్చే ఈ ఫంగస్ను నివారించవచ్చు. అలానే జీవ నియంత్రకాలు ఈ విత్తన శుద్ధి కొరకు ఉపయోగించవచ్చు. వాటిలో ముఖ్యమైనవి ట్రైకోడెర్మా, సూడోమోనాస్ వంటి జీవ నియంత్రకాలతో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలానే పంట మార్పిడి చేసుకున్నట్లయితే ఈ ఫంగస్ను చాలా వరకు మనం నివారించవచ్చు. పత్తి తర్వాత పప్పు ధాన్యాలు పండించడం వలన ఈ ఫంగస్ను నివారించవచ్చు. అలానే నేల నిర్వహణ, సాయిల్ మేనేజ్మెంట్ అంటారు. వర్షపు నీరు బయటకు వెళ్ళేలా నీటిపారుదల వ్యవస్థ బాగుండాలి. అలానే వేసవిలో లోతు దుక్కులు వేయటం వలన సూర్యరశ్మి తగిలి ఈ ఫంగస్ అనేది సూర్యరశ్మి ద్వారా నాశనం అవుతుంది. ఇక దీన్ని నివారించాలంటే రాసాయనికంగా ఎలాంటి మందులు స్ప్రే చేయాలో చూసినట్లయితే పెంటాక్లోరోనైట్రోబెంజిన్ అని PCBN అంటారు. ఈ యొక్క ఫంగిసైడ్ అనేది నేల ద్వారా వ్యాపించే ఫంగస్ను కంట్రోల్ చేస్తుంది. దీన్ని విత్తన శుద్ధి ద్వారా లేదా ఇసుకలో కలిపి మనం చల్లుకోవచ్చు నేలలో. అలానే మనం విత్తన శుద్ధి చేయాలనుకుంటే దీన్ని 2 నుంచి 5 కేజీల మందుని 1 హెక్టార్కి కలిపి నేలలో చల్లుకోవాలి. అలానే సీడ్ ట్రీట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇతర ఫంగిసైడ్లతో కలిపి ఈ PCBNని మనం చల్లుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలానే PCBN అనేది మనకి అందుబాటులో లేనట్లయితే అజాక్సిస్ట్రోబిన్ అనే ఒక ఫంగిసైడ్ని సీడ్ ట్రీట్మెంట్కి ఉపయోగించుకోవచ్చు. 2 మిల్లీలీటర్ల అజాక్సిస్ట్రోబిన్ని 1 కేజీ విత్తనాలకు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అలానే మనం నేలలో చల్లుకునేటట్లయితే 500 ml మందుని 1 హెక్టార్కి చల్లుకోవాల్సి ఉంటుంది. ఇతర యూరియా లాంటి వాటితో కలుపుకొని
అలానే ఫ్లూడియాక్సోనిల్ అనే మందుని సీడ్ ట్రీట్మెంట్కి మనం వాడుకోవచ్చు. 2 నుంచి 3 ml మందుని 1 kg సీడ్కి కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అలానే థైరమ్ మరియు కార్బాక్సిన్ ఈ కాంబినేషన్లో మనకి ధనుక అగ్రిటెక్ వారి విటావాక్స్ లభ్యమవుతుంది. దీంట్లో కార్బాక్సిన్ 37.5% ప్లస్ థైరమ్ అనేది 37.5% ఉంటుంది. ఇది బలమైన ఫంగిసైడ్గా పనిచేస్తుంది. ఈ విటావాక్స్ దాన్ని సీడ్ ట్రీట్మెంట్కి 2 నుంచి 2.5 గ్రాములు 1 kg సీడ్కి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. కార్బాక్సిన్ మరియు థైరమ్. అలానే దీనికి బయోలాజికల్ ఆల్టర్నేట్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళ కోసం అయితే ట్రైకోడెర్మా విరిడే సూడోమోనాస్ అనేది మనకి విత్తన శుద్ధి కోసం వాడుకోవచ్చు. ట్రైకోడెర్మా సూడోమోనాస్ అనేది పశువుల పేడతో కలిపి పొలంలో చల్లుకోవచ్చు. అలానే సీడ్ ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే 10 గ్రాముల ట్రైకోడెర్మా సూడోమోనాస్ 1 kg విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అయితే ఈ మందులు ఏవి ఎప్పుడు వాడాలో చూసినట్లయితే ఈ ఫంగస్ యొక్క ఉధృతి అత్యధికంగా ఉన్నట్లయితే అజాక్సిస్ట్రోబిన్ని ఉపయోగించవలసి ఉంటుంది. కొంచెం తక్కువ ఉధృతి ఉన్నట్లయితే ఫ్లూడియాక్సోనిల్ లేదా కార్బాక్సిన్ థైరమ్ని ఉపయోగించాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళైతే ట్రైకోడెర్మాని ఉపయోగించాలి. ఇక అజాక్సిస్ట్రోబిన్ 1 ఎకరానికి మనం ఉపయోగించాలంటే సుమారుగా 1200 వరకు ఖర్చు అవుతుంది. ఫ్లూడియాక్సోనిల్ అనేది 500 నుంచి 1 ఎకరానికి 800 వరకు సుమారుగా ఖర్చు అవుతుంది. ఈ పద్ధతులను అనుసరిస్తే పత్తి పంటలో సోషల్ ఫంగస్ నుండి కాపాడుకోవచ్చు. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.